అందరికీ నమస్కారం. ఈరోజు మనం పురుషులు కుజగ్రహవాసులు, స్త్రీలు శుక్రగ్రహవాసులు అనే పుస్తకంలోంచి మొదటి అధ్యాయం చూస్తే, మొదటి అధ్యాయంలో పురుషులు కుజగ్రహవాసులు, స్త్రీలు శుక్రగ్రహవాసులు అని ఉంది. ఈ అధ్యాయంలో పురుషులు కుజగ్రహవాసం నుంచి అనగా అంగారక గ్రహం నుంచి, స్త్రీలు శుక్రగ్రహం నుంచి వచ్చినట్లు ఈ పుస్తకంలో రాయబడింది. ఈ శుక్రగ్రహవాసులు మరియు కుజగ్రహవాసులు పరస్పరం విరుద్ధమైనటువంటి ఆలోచనలతోనూ మరియు పరస్పరం వ్యతిరేకమైనటువంటి మనస్తత్వంతోనూ ఉంటారని ఈ పుస్తకంలో తెలియజేయడం జరిగింది. ఈ మొదటి అధ్యాయం పురుషులు దృఢకాయులని మరియు తన సొంత నిర్ణయాలతో జీవిస్తారని చెప్పడం జరిగింది. అలాగే స్త్రీలు పరస్పరం తన సమస్యలను పక్కవారితో పంచుకుంటారని మరియు వారి యొక్క మనోభావాలని ఇతరులు అర్థం చేసుకోవాలని కోరుకుంటారని ఈ మొదటి అధ్యాయంలో తెలియజేయడం జరిగింది. అలాగే ఈ యొక్క పుస్తకంలో మొదటి అధ్యాయం వేరువేరు గ్రహాల నుంచి వచ్చినటువంటి స్త్రీ పురుషులు ఒక దగ్గర నివసించినప్పుడు వారి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎలా చిగురిస్తుంది, వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ పుస్తకం తెలియజేయడం జరిగింది. ఈ పుస్తకం మనం మొదటి అధ్యాయంలో మిగతా అధ్యాయాల గురించి మరియు స్త్రీ పురుషులు ఏ విధంగా ఉండాలి, వివాహ బంధం తరువాత ఏ విధంగా భార్యాభర్త ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలి అనేది ఈ పుస్తకం మొదటి అధ్యాయం వివరిస్తుంది. పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తల్ని ఏ విధంగా ఒకరినొకరు గౌరవించుకోవాలి, వారి ఆలోచనలు ఏ విధంగా పంచుకోవాలి అనేటువంటిది ఈ పుస్తకం తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవవలసిందే. ఈ పుస్తకంలో ఉన్నటువంటి అధ్యాయాలు ఒక్కొక్కటి మనం చదువుతున్న కొద్దీ మనకి ఇక్కడ ఈ రచయిత చెప్తున్నటువంటి సత్యాలు మనకి అర్థమవుతాయి. ఈ పుస్తకంలో ఉన్నటువంటి నిజాలు అన్నీ కూడా మన నిజ జీవితంలో జరుగుతున్నట్లుగానే అనిపిస్తాయి. ఈయన చెప్పినటువంటి ఉదాహరణలు మనకి సంబంధించినట్లుగానే అనిపిస్తాయి. కావున ఈ యొక్క పుస్తకాన్ని మనం మొదటి అధ్యాయం చదివిన తర్వాత, ఒకరోజు విడిది ఇచ్చిన తర్వాత రెండో అధ్యాయానికి వెళ్తే, మొదటి అధ్యాయంలో జరిగినటువంటి సంఘటనలు ఆ రచయిత వివరించినటువంటి ముఖ్యమైనటువంటి ఉదాహరణలు మనకి అర్థమవుతాయి. అలాగే స్త్రీలు ఒకానొక సందర్భంలో వాళ్ళు ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు అనేది ఈ పుస్తకం వివరించడం జరిగింది. శుక్రగ్రహవాసులు కుజగ్రహవాసుల కంటే సౌమ్యంగాను మృదువుగాను ఉంటారు. వీరు కలిసి కట్టుగా ఒక గుంపుగా ఒక సమూహంగా ఉంటూ వారి యొక్క కష్ట సుఖాలని పంచుకోవడం జరుగుతుంది. కుజగ్రహవాసులు అనగా పురుషులు వేరువేరుగా ఉంటూ తన యొక్క సమస్యల్ని వారే పరిష్కరించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు. కానీ శుక్రగ్రహవాసులు అనేటువంటి స్త్రీలు తన యొక్క బాధల్ని మరియు తనకు జరిగిన అవమానాన్ని పక్కవారితో పంచుకోవాలి, పక్కవారి నుంచి సలహా తీసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు. కాబట్టి ఈ స్త్రీ పురుషులు వేరువేరు గ్రహాల నుంచి వచ్చినటువంటి వారు కాబట్టి వారి యొక్క అంతరంగిక విషయాలను మరియు తన యొక్క ముఖ్యమైన పనులను వేరువేరు రకాలుగా చూస్తూ ఉంటారు. ఎవరి గ్రహవాసులు వారికే అనుకూలంగా ఉండేటట్లు చూస్తారు. ఈ యొక్క పుస్తకం మొదటి అధ్యాయంలో ఈ విధంగా వివరించడం జరిగింది. థ్యాంక్ యూ.